హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో ఎపిసోడ్ 1368. ఈరోజు డేట్ 27th February 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది రోజు మీకు అన్ని టీవీ డీల్సే ఉన్నాయి. ముఖ్యంగా మార్నింగ్ మీకు ఒక డీల్ వచ్చింది అండ్ మధ్యాహ్నం కూడా వచ్చింది. అది శాంసంగ్కి సంబంధించిన 70 ఇంచెస్ 4K టీవీ రెగ్యులర్గా 60,000 కంటే ఎక్కువ ఉంటుంది. ఇది 70 ఇంచెస్ 4K టీవీ. ఇది జస్ట్ 29,999 ప్లస్ కార్డ్ ఆఫర్తో ఒక భారీ లూట్ వచ్చింది. నియర్లీ 50% డిస్కౌంట్. అండ్ ఇది మళ్ళీ వస్తుంది పోతుంది. ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో పెద్ద స్క్రీన్ 4K టీవీ కావాలనుకుంటే దీన్ని ఒకసారి చూడండి. అలాగే హైసెన్స్ బ్రాండ్కి సంబంధించిన 55 ఇంచెస్ టీవీ కూడా మీకు మంచి డిస్కౌంట్లో ఉంది. ఇవి రెండు అమెజాన్. అయితే క్రోమాలో సపరేట్గా మీకు టీవీ డీల్స్ నడుస్తున్నాయి. దీంట్లో కూడా మీకు జస్ట్ 7,000 రూపాయల దగ్గర నుంచి 4,000 రూపాయల దగ్గర నుంచి స్మార్ట్ టీవీస్ కూడా మీకు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఒకవేళ దాంట్లో మీకు మంచి డీల్స్ కనిపిస్తే అవి కూడా చూడండి. క్రోమా లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంకా చాలా ఉన్న టీవీ డీల్స్ అయితే కొంచెం యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోను ఇలాగే ఇక్కడ QR కోడ్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఒక 8-9 న్యూస్ ఉన్నాయి. మీకు ఏ న్యూస్ నచ్చింది అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇంకా ఈరోజు మన టెక్ న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి లావా నుంచి లావా ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. లావా బ్లేజ్ కర్వ్ అనేది మీకు మార్చి 5వ తారీఖున లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ టీజర్ అయితే ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్లో మీకు కర్వ్ స్క్రీన్ డైమండ్సీ 7050 అండ్ మీకు గ్లాస్ బ్యాక్తో కూడా రావచ్చు. కెమెరాలు లావా స్టాక్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇది 16 నుంచి 17,000 18,000 రూపాయలు రావచ్చు అని విన్నాను. చూడాలి మరి ఇది ఎంత పెడతారు అనేది మీకు 5వ తారీఖున తెలుస్తుంది. అలాగే నథింగ్ వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం అఫీషియల్గా నథింగ్ ఫోన్ 2Aకి సంబంధించిన అఫీషియల్ డిజైన్ని రివీల్ చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ఇది అఫీషియల్గా నథింగ్ ఫోన్ 2Aకి సంబంధించిన బ్యాక్ సైడ్ డిజైన్. అండ్ దీంట్లో ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటంటే మీకు ఏదైతే ఫ్రేమ్ ఉందో ఫ్రేమ్ ప్లాస్టిక్ అని ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్ కూడా అది గ్లాసా ప్లాస్టిక్ అనేది కొంతమంది డౌట్లోనే ఉన్నారు. ఇదంతా కూడా మనకి క్లారిటీ 5వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా 23,999 రూపాయలకి రావచ్చు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రైస్లో లాంచ్ అయితే దీంట్లో మీకు కెమెరాలు సాఫ్ట్వేర్ నథింగ్ స్టైల్ ఆఫ్ మార్కెటింగ్ ఖచ్చితంగా అట్రాక్టివ్గానే ఉండొచ్చు. బట్ ఇది 25,000 దాటిపోతే మాత్రం ఆలోచించుకోండి. డైమండ్సీ 7200 ప్రాసెసర్ దాంట్లో ఉంది, ప్రో వర్షన్ ఉంటుంది. అండ్ ఇదే బడ్జెట్లో ఇంకొన్ని మీకు వేరే ఫోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, రాబోతున్నాయి కూడా. సో అది కూడా అన్ని లాంచ్ అయిన తర్వాత డిసైడ్ అయితే అవ్వండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ వాళ్ళు మార్చి 24వ తారీఖున మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ A55 5G మొబైల్ని లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ అండ్ రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. అండ్ ఈ ఫోన్ ఏంటంటే జనరల్గా ఇంతకుముందు ఏ సిరీస్లో 7 నెంబర్ ఉండేది కదా, 7 నెంబర్ ఇప్పుడు తీసేశారు. ఓన్లీ 5 నెంబరే లాస్ట్ అనమాట. సో 7 నెంబర్లో ఉండే స్పెసిఫికేషన్స్ మీకు 5 నెంబర్లోనే ఇస్తున్నారు కాబట్టి కొంచెం ప్రైస్ అయితే ఖచ్చితంగా ఇది ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం కూడా మీకు 40,000 దాటినట్టుంది కదా, 40,000 పెట్టినట్టున్నారు. అండ్ ఈసారి కూడా 40,000 టచ్ అవుద్ది ఈజీగా. స్పెసిఫికేషన్స్ అండ్ ముఖ్యంగా కెమెరా దీంట్లో కూడా మెటల్ బాడీ, అలాగే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కావచ్చు. శాంసంగ్ సంబంధించిన అన్ని ఏవైతే ఎస్ సిరీస్ ఫోన్స్లో ఉండే ఫీచర్స్ ఉంటాయో ఆ లెవెల్ ఆఫ్ ఆప్టిమైజేషన్ మీకు A55లో కూడా ఉంటుందన్నమాట. బట్ ప్రైస్ ఖచ్చితంగా కొంచెం ఎక్కువగానే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది 24వ తారీఖున లాంచ్ అవ్వచ్చు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. షామీ హైపర్ ఓఎస్ అనేది మన ఇండియాలో ఫిబ్రవరి 29వ తారీఖున లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు వీళ్ళు ట్విట్టర్ ద్వారా ఇచ్చారు. అండ్ మార్చి 7వ తారీఖున అంటే నా బర్త్డే రోజున వీళ్ళు షామీకి సంబంధించిన 14ని లాంచ్ చేయబోతున్నారు కదా. సో దానికంటే ఒక 1 వీక్ బిఫోర్గానే వీళ్ళు ఈ హైపర్ ఓఎస్ అప్డేట్ని మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న మొబైల్స్కి ఫస్ట్ బ్యాచ్లో వస్తుంది. బట్ ఈ రోల్అవుట్ షెడ్యూల్ ప్రకారం అసలు వీళ్ళు ఫాలో అవ్వట్లేదు అనుకుంటే, ఎందుకంటే చాలా ఫోన్స్కి ఆల్రెడీ మన ఇండియాలో హైపర్ ఓఎస్ అప్డేట్ అనేది వస్తూనే ఉంది. ఈవెన్ బడ్జెట్ ఫోన్స్ కూడా వస్తూనే ఉంది. పోకో M5 ఇలాంటి ఫోన్స్ కూడా రోల్అవుట్ అవుతూనే ఉంది. సో మీలో ఎవరు రెడ్మీ షామీ పోకో ఫోన్స్ వాడుతున్నారు, వాళ్ళకి ఎవరెవరికి హైపర్ ఓఎస్ అప్డేట్ వచ్చిందని కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇక్కడ రోల్అవుట్ షెడ్యూల్ ప్రకారం అయితే వీళ్ళు ఖచ్చితంగా రూల్స్ పెడతారు, రూల్స్ ఫాలో అవ్వట్లేదు అనుకుంటా వీళ్ళు. సో రోల్అవుట్ షెడ్యూల్ ప్రకారం అయితే ఏమీ
రావట్లేదు. నెక్స్ట్ ఇస్ మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ వెరీ సూన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7+G Gen 3ని లాంచ్ చేయబోతుంది. ఈ 7+Gen 3 అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. జస్ట్ లైక్ మీకు 8 సిరీస్లో ఉన్న దాదాపు ఫస్ట్ కోర్స్ అలాగే ఉంటాయి అనమాట. ప్రైమ్ కోర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దీంట్లో కూడా ఉంటుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ పెర్ఫార్మెన్స్ని ఇస్తుంది. సో లాస్ట్ టైం మీరు చూస్తుంటారు స్నాప్డ్రాగన్ 7+Gen 2 పోకో F5 మొబైల్లో ఉంది. అది ఈవెన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8+Gen 1 కంటే కూడా ఎక్కువ స్కోర్ చేసి కూడా అదొక ఐకానిక్ ఫోన్ లాగా అయిపోయింది. సేమ్ ఇదే స్టైల్లో ఇప్పుడు స్నాప్డ్రాగన్ 7+Gen 3 కూడా రాబోతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దీంతో రాబోతున్న ఫోన్ పోకో ఫోన్ కాదు, ఫస్ట్ OnePlus ఫోను. OnePlus నుంచి OnePlus Nord 4 అకా Ace 3 అనేది అక్కడ చైనాలో లాంచ్ కాబోతుంది. అండ్ ఈ ఫోన్ మన ఇండియాలో Nord 4 అనే పేరుతో లాంచ్ కావచ్చు. అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా కొన్ని లీక్ అయినాయి. 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లేను, స్నాప్డ్రాగన్ 7+Gen 3, అలాగే మ్యాక్సిమం ర్యామ్ 16GB వరకు ఉంటుంది. 5500 mAh వరకు బ్యాటరీ విత్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉండబోతుంది. సో ఎంత లేదన్నా 33-35 వేలు దాకా పెడతారు. విత్ కార్డ్ ఆఫర్తో అప్పుడప్పుడు ఆఫర్లు ఇస్తూ ఉంటారు. అది అరౌండ్ 29-27 మనం OnePlus Nord 3 చూసినాం కదా, అదే స్టైల్ ఆఫ్ మార్కెటింగ్తో వీళ్ళు దీన్ని తీసుకొస్తారనమాట. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూకి సంబంధించిన ఐక్యూ Z9 మొబైల్ మన ఇండియాలో మార్చి 12వ తారీఖు ఏమో లాంచ్ కాబోతుంది కదా. సో దీనికి సంబంధించిన ప్రైజింగ్ లీక్ అయింది. ప్రైజింగ్ ప్రకారం చూస్తుంటే దీంట్లో స్టార్టింగ్ మోడల్ మీకు 23,999 రూపాయల బడ్జెట్లో రావచ్చు అని కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. సేమ్ మీకు నథింగ్ ఫోన్ 2A కూడా అదే ప్రైస్లో లాంచ్ కాబోతుంది. ఇవి రెండు టఫ్ కాంపిటేటర్స్ అనమాట. సో ఈ రెండు కూడా సేమ్ ప్రైస్కి వచ్చినాయి అనుకోండి, నన్ను అడిగితే దీంట్లో ఎలా ఉన్నా కానీ అప్పుడు అల్టిమేట్గా మీకు నథింగ్ ఫోన్ 2 అనేది కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మీకు కెమెరాలు కూడా కొంచెం బాగుంటాయి నథింగ్లో. అండ్ ముఖ్యంగా స్టైలు, ఆ ప్యాటర్న్ చూడాలి మరి ఎలా ఉంటుందని. ఎగ్జాక్ట్ రెండు సేమ్ ప్రైస్లో లాంచ్ అయితే మీకు నథింగ్ ఫోన్ 2 అనేది కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది. బట్ నాకు తెలిసి నథింగ్ వాళ్ళు ఇంత తక్కువకు లాంచ్ చేయరేమో అని కొంత ఎక్కడో కొడుతుంది సీనా. కాకపోతే చూడాలి మరి ఎప్పుడు ఎంత లాంచ్ అవుతుందనేది మనకి 5వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈరోజు యాప్ అప్డేట్ కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన న్యూస్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ హఫీజ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.